నెక్స్ట్ వ్యాసంలో కామవాంఛ అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. ఈనాడు కామవాంఛ అనేది మానవులకందరికీ అతి ప్రబలమైన సమస్యగా రూపొందింది. మానవులందరికీ అతి ప్రబలమైన సమస్యగా రూపొందింది. స్త్రీ పురుషులకు ఉండే సహజమైన కామేచ్ఛ మానవాళి ఆవిర్భవించినప్పటి నుంచి ఉంటుంది. ఇవాళ కొత్తగా లేదు. ఈ స్త్రీ పురుషులకు సహజంగానే కామేచ్ఛ మానవాళి పుట్టినప్పటి నుంచి, ఆవిర్భించినప్పటి నుంచి ఉంది. మనం ఈనాడు ఈ విషయమే కొత్తగా ఏం కనుక్కోక్కర్లేదు. సృష్టి మొదలైనప్పుడే ఈ కామ ఏచ్ఛ, స్త్రీ పురుషులు పరస్పర కామ ఏచ్ఛ సహజంగానే ఉంది. దాన్ని మనం ఇవాళ కొత్తగా ఏమీ కనుక్కోక్కర్లేదు. కొత్తగా రంగంలోకి ప్రవేశించిందల్లా ఏమిటి అంటే, ఈ సహజమైన లక్షణాన్ని ప్రేరేపించి రెచ్చగొట్టి నిరంతరము దాన్ని గురించే మాట్లాడుతూ, దాన్ని గురించే చర్చిస్తూ, దాన్నే ప్రచురిస్తూ డబ్బు చేసుకునే చలనచిత్రాలు, పత్రికలు, అశ్లీల ప్రచురణలు మాత్రమే అని చెప్పుకోవాలి. దాని గురించి ప్రత్యేకించి ఏమి చెప్పక్కర్లా అసలు. అది సహజం. ఆకలెట్లో అట్లా సృష్టి పుట్టినప్పుడు సర్వసహజంగా జరుగుతోంది. కొత్తగా దాని గురించి కనుక్కోవాల్సింది ఏముంది? కానీ ఏంటంటే, కొత్తగా మనకి రంగంలోకి ఏమిటి ప్రవేశించింది అంటే, ఈ సహజమైన లక్షణాన్ని ప్రేరేపిస్తూ, రెచ్చగొడుతూ, నిరంతరం దాన్ని గురించే మాట్లాడుకుంటూ, దాన్ని గురించే చర్చిస్తూ, దాన్నే పుస్తకాల్లో ప్రచురిస్తూ, డబ్బు చేసుకునే ఈ చలనచిత్రాలు, ఈ పత్రికలు అశ్లీలమైన ప్రచురణలు మాత్రమే అని చెప్పుకోవాలి. అంటే దాని గురించి ఎంత సొదక్కర్లా, ఇన్ని పుస్తకాల్లో ఇన్ని రకాల ప్రకటనలు అక్కర్లా. అది ప్రకటనదారు తన వస్తువును తాను అమ్ముకోవడానికి ఈ స్త్రీ పురుష లైంగిక వాంఛనే వాడుకుంటున్నాడు. షాపుల్లో వాళ్ళు పుస్తకాలు అమ్ముకోవడానికన్నా, సినిమాల కన్నా, దేనికైనా సరే దాన్నే వాడుకుంటారు. వ్యాపారం తలనూనికి స్త్రీ యొక్క అంగాంగాలు చూపించడమే కదా. తినే అన్నం ఏదైనా ఒక డ్రింక్ తాగడానికి అదే, స్నానం చేయడానికి అదే, నుంచోడానికి అదే, కూర్చోడానికి అదే, కట్టుకోవడానికి అదే చూపిస్తుంది. నీకు చక్కటి అందమైన వస్త్రాలని మనం పబ్లిష్ చేయాలనుకో, అప్పుడు చక్కగా నిండుగా ఉన్నటువంటి ఒక చీరని ఒక స్త్రీకి కట్టి వాళ్ళు చూపించుకోవచ్చు కదా. అలా చూపించుకోరు. ఎందుకంటే ఆ కామవాంఛని రెచ్చగొట్టేటువంటి అంగాంగాల్ని ప్రదర్శిస్తేనే దాని వైపు జనాలు ఆకర్షితులు అవుతారు అనుకున్నారు. అందరూ అలాగా ఆ దారిని పడి గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. ఆ రూపాన్ని చూసాక ఆ చీరను చూస్తారు, ముందు ఆ రూపాన్ని చూసాక ఆ నగను చూస్తారు. వాడు వ్యాపారం కోసం ఈ స్త్రీ పురుష లైంగిక వాంఛని వినియోగించుకుంటున్నాడు. మనిషికి లోభంతోనైనా లొంగ తీసుకోవచ్చు, మనిషిని లైంగిక వాంఛను సూచించైనా లొంగ తీసుకోవచ్చు. కనుక్కున్నారు నేటి మీడియా నిర్వాహకులు. ఈ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మనిషి ఎలా లొంగ తీసుకోవాలో, లోభ పెట్టైనా లొంగ తీసుకోవాలి, లైంగిక వాంఛలను ప్రేరేపించైనా లొంగ తీసుకోవాలి అని తెలుసుకున్నారు. ఈ నిర్వాహకులు ప్రజల్ని ఎంతగా వంచిస్తున్నారో, ఎంతగా మ్యానిపులేట్ చేస్తున్నారో ప్రజలకి కనుక తెలిస్తే రేపొద్దున్న కల్లా ఇవన్నీ నిర్జీవం అయిపోవా? నువ్వు చెప్పే అని గనక ఎవడైనా సరే కొంచెం ప్రజలు తెలుసుకుంటే, వాడు రెచ్చగొట్టి అలా చేస్తున్నాడు వాళ్ళ వ్యాపారం కోసం తప్ప వాళ్ళు చూపిస్తున్నది గొప్పతనం అక్కడ ఏదీ లేదు. సర్వ సహజమైంది అది. ఆకలికి అన్నంలాగా, దాహానికి నీరులాగా దాన్ని ఎవరు నేర్పాలి, ఎవరు చెప్పాలి, ఎవరు చూపించాలి? నువ్వు చూపించినా చూపించకపోయినా సరే అది సర్వసహజంగా సాగుతూనే ఉంది కదా. అన్ని గనక ప్రజలు తెలుసుకుంటే ఇక ఈ ప్రకటనలన్నీ నిర్జీవాలు అయిపోతాయి.
ఈ సెక్స్ అనే దానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేసి జాతిని వీళ్ళు ఎంత నిర్వీర్యం చేసేస్తున్నారో తలుచుకుంటే వీరి పాపానికి నిష్కృతే ఉండదు అనిపిస్తుంది. అయితే లైంగిక వాంఛను అణగదొక్కి బ్రహ్మచర్యమును అవలంబించండి అని దీనికి వ్యతిరేకమైన దానిని ప్రతిపాదించిన వారు కూడా ఉన్నారు. కొంతమంది లైంగిక వాంఛలను అణగదొక్కండి, బ్రహ్మచర్యాన్ని అవలంబించండి అంటూ దీనికి వ్యతిరేకమైన దానిని ప్రతిపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజంగా చాలా సందర్భం. జాతి యావత్తు బ్రహ్మచర్యం అవలంబించడం సాధ్యమా? అనభిలషణీయమైన అది అభిలషించవలసింది కాదు. జీవితంలో గృహస్థు దేనికి ఎంత ప్రాధాన్యతని ఇవ్వాలో అది తెలుసుకొని జీవిస్తే చాలు. అదమ్మా లైంగిక వాంఛను దాటదలుచుకున్న సాధకులు దాన్ని అణగదొక్కే విధానం కాకుండా నేర్పుగా తెలివితేటలతో దాన్ని అర్థం చేసుకుని దాన్ని వాడు దాటగలగాలి. ఈ విషయంలో నిసర్గదత్ వారు ఏమంటారో చూద్దామా? రుచికుడు, మహారాజ్ కామవాంఛ అంటే ఏమిటంటారు అని అడిగాడు. మహారాజు గారు అంటున్నారు, ఏముంది, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఊహించుకోవడం, ఎదురు చూడడం అంతే. వీటితో కూడుకుంటుంది అంతే. గుర్తొస్తుంది, ఇంకా రకరకాలుగా ఊహించుకుంటాడు, సుఖం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదే కామవాంఛ, అంతకంటే ఏం కాదు. ఎంత బాగా చెప్పారు. ఆ వాంఛ ఇంద్రియ సంబంధం. మనిషి ఆలోచించి పుట్టే ఉట్టి మాటల మూలాన్ని సంభవిస్తోంది. వాడు ఆలోచనలో దానికి అంత విలువనిచ్చి చూస్తాడు కాబట్టి ఆ ఆలోచనలు గట్టిగా కనిపించి వాడిని దాని వైపుకు ప్రేరేపిస్తున్నాయి అంతే. అది ఉట్టి మాటలు. అలవాటు పడడం వల్ల మరిగినందువల్ల ఏర్పడిందంతే, అంతకంటే ఏమీ లేదు.